సో ఇప్పుడు సమ్మర్‌లో మాక్సిమం పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీస్‌లో పెట్టడము, లేకపోతే సమ్మర్ క్యాంప్స్ అనో జాయిన్ చేస్తుంటారు. కానీ దానికంటే ముఖ్యంగా ఈ మధ్యన పెద్దవాళ్ళకి కానీ, చిన్న పిల్లలకి కానీ ఏఐ స్కిల్స్ నేర్పియండి అని అంటున్నారు. అంటే ఏ కేటగిరీకి తగ్గట్టు ఆ కేటగిరీకి ఉన్నాయి. సో ఏఐ స్కిల్స్ పిల్లలకి భవిష్యత్తులో, ఫ్యూచర్‌లో వాళ్ళ చదువుకి ఎలా ఉపయోగపడుతుందని అంటారు? చాలా మార్చేస్తుంది. ఏఐ ఈజ్ నౌ గోయింగ్ టు టేక్ ఓవర్ ఎవ్రీథింగ్. చదువు టోటల్గా మారబోతోంది ఇప్పుడు. వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్గా ఆగ్మెంటెడ్ రియాలిటీ వచ్చేస్తుంది, వర్చువల్ రియాలిటీ వచ్చేస్తుంది. కంప్లీట్గా వీళ్ళ ఎడ్యుకేషన్ మనం నేర్చుకున్నట్టుగా ఉండదు. అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ మన డిగ్రీలో చదివే సబ్జెక్ట్ వీళ్ళకి బై 10th క్లాస్ ఫినిష్ అయిపోతుంది. అంత కంప్రెస్డ్గా, అంత ఫాస్ట్గా నేర్పించబోతున్నారు. కాబట్టి ఏఐ విల్ కమ్. ఏఐ వచ్చింది, అది అన్ని ఫీల్డ్స్లోకి దూరుతుంది. ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కూడా వెళ్ళిపోతుంది. ఓకే. ఫోన్స్ స్మార్ట్ అవుతాయి. పిల్లలకి కరెక్ట్ ఆ స్మార్ట్నెస్ కోసం క్రియేట్ చేసిన గ్యాప్ని నేర్పించాలి. ఇప్పుడు ఎందుకురా ఏఐ అంటే కొన్ని రెగ్యులర్ రిపీటెడ్ యాక్టివిటీస్ని అది ఈజీ చేస్తుంది. ఓకే. రికార్డ్ బుక్ రాయాలి అనుకోండి, అందులో చూసి ఇందులోకి ఎక్కించే, అందులో చూసి ఇందులోకి ఎక్కించే కంటే నీకు అది ఆల్రెడీ టైప్ చేసి పెడుతుంది. అలాంటి వాటికి తప్పే నీ తెలివికి రీప్లేస్మెంట్ కాదు అన్న విషయం పిల్లలకి నేర్పించాలి. ఓకే. బట్ అన్ని ఫీల్డ్స్లో వస్తుంది. ఇప్పుడు ఏఐ రాకుండా ఉండదు, అన్ని ఫీల్డ్స్లోకి వచ్చేస్తుంది. మనం నో అని చెప్పలేము. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలకి మేము నేర్పించేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ యువర్ బ్రెయిన్, యువర్ తెలివి, యువర్ ఇంటెలిజెన్స్కి కాదు అనేది మనం కంపల్సరీ నేర్పించాలి. అండ్ ఒక స్టేజ్ వచ్చాక దే విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్ కదా. యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు తయారు చేసింది, వాళ్ళు దాన్ని మోడిఫై చేసింది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది వాళ్ళకి, రాదర్ దాన్ ఏఐ జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే. టు కంపేర్ ఈజీగా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపీనెస్. సో పిల్లలకి అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేర్పించాలి దట్ యూ క్రియేటింగ్ సంథింగ్, నీకు నువ్వుగా ఓన్గా చేసుకునేది, దట్ ఈస్ మచ్ బెటర్, బిగ్గర్ దాన్ని ఏఐ తయారు చేసేది. అంతకు తప్ప మనం ఏఐని ఆపి పిల్లలకి నేర్పించకుండా ఉండే స్టేజే లేదు. ఓకే. అది కంపల్సరీగా వస్తుంది. సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ విల్ ఈట్ అవే ఆల్ ద మన ఈ రెగ్యులర్ ప్రాసెస్లు అన్నీ తినేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకి ఒకవేళ ఆ స్కోప్ ఉంది, ఎక్కడన్నా నేర్పిస్తున్నారు అంటే ఏఐ నేర్పించడం బెటర్. లర్నింగ్ ఈజ్ నెవర్ ఎ ప్రాబ్లం. ఎప్పుడు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవచ్చండి. ఎంత దాన్ని కరెక్ట్గా మనం అవగాహన చేసుకుంటున్నాం అన్నది పాయింట్. ఓకే. ఎంతసేపు అయినా సరే వాడు నేర్చుకోవడంలో తప్పు లేదు, దాన్ని ఎలా వాడుతారో అన్నది ఇంపార్టెంట్.